ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సద్దూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెట్టుపల్లి. ప్రజెంట్ అయితే మెట్టుపల్లిలో అయితే ఉన్నాము. టైం వచ్చేసి ఏ టైం చెప్పాలి, డాబ్నర్లో అయితే మాత్రం 6:20 అవుతుంది. నా వాచ్లో అయితే మాత్రం 6:25 అయితే అవుతుంది. మనమైతే బెంగళూరు అయితే వెళ్తున్నాము. సో ఒక పెద్ద వర్క్ మీద అయితే మాత్రం బెంగళూరు అయితే వెళ్తున్నాం. సో అదేంటి ఏందనేది ఇప్పుడైతే చెప్పాను. నేను వెళ్ళిన తర్వాత ఆ వర్క్ మొత్తం సెట్ అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది అనమాట. అది మీకు రివీల్ చేసే వరకు ఒక 3 to 4 months అయితే పడుతుంది అనమాట. నేను వెళ్ళింది దేనికోసం, ఏం వర్క్ ఏందనేది కొంచెం వెయిట్ చేయండి, ఓపిక పెట్టుకొని. చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా మందికి. అది మీకోసమే అనమాట, ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. సో అదేందనేది ఎవరికైనా తెలిస్తే గెస్ చేయండి, చూద్దాం. ఈ డామ్నర్ వీడియోలో కనిపించాక రిపబ్లిక్ డే రోజు తీసిన అంతే ఈ బైక్ లాస్ట్. ఇంకా అప్పుడు తప్పించి మళ్ళీ తీయలేదు. చాలా వర్క్ ఉండే దీనికి చేయించేది. రీసెంట్గానే హైదరాబాద్ వెళ్ళి మొత్తం చేయించిన దీనికి. మాట్లాడుతూ మనం వనపర్తికి కూడా వచ్చేసినాము. 15 minutesలో 15 kilometers అయితే కవర్ చేసేసినాం. వెల్కమ్ టు వనపర్తి. ఇక్కడ చూస్తున్నారు కదా శివాజీ మహారాజ్ స్టాచ్యూ అయితే ఒక కళ అయితే తీసుకొస్తుంది అనమాట వనపర్తికి. అక్కడ కనిపిస్తుంది కదా లవ్ వనపర్తి అని. ఈ వనపర్తికి మెయిన్ అంటే మాత్రం కేడిఆర్ కాలేజీ అనమాట. కేడిఆర్ కాలేజ్ అంటే ఏంటంటే కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ అనమాట. నేను చదివింది కూడా అదే కాలేజీలో అనమాట. కేడిఆర్ కాలేజీ నుంచి ఎవరైనా చూస్తే కింద అయితే కామెంట్ చేయండి. అంకుల్ స్టాండ్. ఈ స్పీడ్లో ఆరామ్సే చేతులు కూడా వదిలేసి నడిపోయచ్చు మనం. బండి చూస్తున్నారు కదా ఎంత స్టడీగా ఉంది. సరదాకి మనం అయితే ఫస్ట్ టోల్గేట్ దగ్గర కూడా వచ్చేసినాము. ఎగ్జాక్ట్లీ కర్నూలుకి 5 kilometers దూరంలో ఉంటుంది ఈ టోల్గేట్. సరే మళ్ళీ బాయ్. ఫోన్ చేస్తా వస్తే బాయ్. నా క్లోజా బజాజ్ షోరూమ్కి వచ్చిన చూపిద్దామని బైక్. క్లోజ్ ఈరోజు మేడే అంట. మనోడు చెప్పిండు ఆల్రెడీ క్లోజ్ ఉందని. క్లోజ్ ఇంకా డైరెక్ట్ బెంగళూరే. ఇంకా చలో ఉన్న ఫుల్ ట్యాంక్ మొత్తం అయిపోయింది. ఎంత తెలుసా, జస్ట్ 290 kilometersకే ఫుల్ ట్యాంక్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు 100-120 కొట్టుకుంటూ వస్తున్నారు. రోడ్డు మీద అయితే అసలు ఎవ్వరు లేడు, ఈ లారీలో తప్ప. అక్కడక్కడ కార్లు కనిపిస్తున్నాయి అంతే తప్పించి అసలు ట్రాఫికే లేదు రోడ్డు పైన. అయితే మాత్రం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. నార్మల్గా నేను ఇంతకుముందుకు బెంగళూరు వెళ్ళిన ఇదే బండి తీసుకొని, అప్పుడు టైర్స్ లేకుండే, అప్పుడు 80-100 అట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం నాకు ఒక్క ఫుల్ ట్యాంక్ మొత్తం ఎంటీ అయ్యేంత వరకు 400 kilometers అయితే వచ్చింది. మేబీ ఇప్పుడు గట్టి కొట్టేందుకు ఒక 100 లేదంటే ఒక 70 kilometers తక్కువ వస్తుంది మనకు. అరే ఇక్కడ అసలు ఫ్యూయల్ పంప్స్ ఏ ఉండవు అసలు. ఎడారి లాగా ఉంది ఇది. 12:13 అయితే అవుతుంది టైము. ఇప్పటికి మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 hours అయితే అయింది. ఒక 2.5 hours అట్లా కర్నూలులో టైం వేస్ట్ చేసినాం. ఇంకా దాని తర్వాత ఆరామ్సే వస్తున్నాం. ఎండ చూస్తున్నారు కదా, ఘోరంగా కొడుతుంది. ఇప్పుడు ఎంత తెలుసా, 40 degrees ప్లస్ అయితే ఉంది టెంపరేచర్ అయితే మాత్రం. అయినా సరే మనం 100-120 కొట్టుకుంటూ వెళ్తున్నాము. ట్రాఫిక్ పెద్దగా లేదు. ఎక్కడో ఒక దగ్గర కార్స్ వస్తున్నాయి, అక్కడక్కడ లారీస్ వెళ్తున్నాయి. ఆపోజిట్ లేన్ అయితే మాత్రం ఫుల్ బిజీ ఉంది. ఇంకా మళ్ళీ ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే, మళ్ళీ ఎక్కడైనా ఫ్యూయల్ పంప్ కనిపిస్తే ఫ్యూయల్ ఫిల్అప్ చేసుకోవాలి, ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి మళ్ళీ. ముందర ఇంకో పెట్రోల్ బంక్ ఉందా? ఇంకోటి ఎన్ని కిలోమీటర్లు? సరే సరే. నెక్స్ట్ ఫ్యూయల్ పంప్ కనిపిస్తే అక్కడైతే ఫుల్ చేయించేద్దాం. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట కియా ఫ్యాక్టరీ. కియా ఫ్యాక్టరీలో రీసెంట్గా 900 ఇంజన్లు అయితే దొబ్బేసిండ్రు అనమాట. దొంగతనం అయితే జరిగింది.
సూపర్. అసలుకి ఎవడో వాడు దొంగతనం చేసింది అయితే మాత్రం ఒకటి కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 900 ఇంజన్లు. అది మళ్ళీ ఫ్యాక్టరీ లోపల, బయట కాదు. ఫ్యాక్టరీ లోపల ప్లాంట్ ఉంటుంది కదా, కియా ప్లాంట్. సో దాని లోపల 900 ఇంజన్లు అంటే మామూలు కాదు, కొన్ని కోట్లు లాస్ అనమాట. అదంతా ఓకే. ఇప్పుడు పెట్రోల్ లేదు, దాదాపు ఎంత 10-11 కిలోమీటర్లు వచ్చినాము, కానీ అపోజిట్లో ఉంది ఫ్యూయల్ పంప్. 323 కిలోమీటర్లు వచ్చిన తర్వాత బండి అయితే ఆగిపోయింది. స్టార్ట్ అయితే కావట్లేదు చూడండి. ఇక టైం వచ్చేసి 12:55 అయితే అయింది. NH44 మీద ఆగిపోయింది బండి అయితే. అస్సలు స్టార్ట్ అయితే లేదు చూడండి. పెట్రోల్ అయితే అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు ఎట్లా అనవసరంగా స్కిప్ చేసిన అనిపిస్తుంది. ఇందాక అక్కడ ఒక పెట్రోల్ బంక్ కనిపించింది కదా, అక్కడే ఓపించింటే అయిపో. అనవసరంగా పంపు స్కిప్ చేసేసి ముందర దొరుకుతాయి కదా అని వచ్చేసిన. నడి రోడ్డు మీద అడ్డంగా అయితే ఆగిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద ఎవరిని అడగాలి అస్సలు అర్థమైతే లేదు. ఎంతమంది పోతున్నారు కానీ ఒక్కరూ ఆపట్లేదు. ఆల్మోస్ట్ ఒక 10-20 మినిట్స్ అవుతుంది అనుకుంటా నేను ఇక్కడ ఆగబట్టి. ఇంతవరకు అయితే ఎవరు ఆపలేదు. కొంచెం ముందరికి వెళ్ళి నీడకి పెట్టి ఇంకా నేనే అడుగుతా ఎవరినో ఒకరిని. ఒక 4 కిలోమీటర్స్లో ఒక ఫ్యూయల్ పంప్ అయితే ఉంది. ఇంత పెద్ద బండిని అయితే దున్నపోతులకు అయితే ఉంది. ఈ బండిని అయితే ఎవరైతే టోయింగ్ చేయరు, సాహసం అయితే చేయరు అనమాట. మీరైతే మాత్రం ఇలాంటి మిస్టేక్లు అయితే అస్సలు చేయకండి. నాలాక ఎక్కడ దొరికితే అక్కడ పెట్రోల్ ఊహించుకోండి. గోపురం అయితే ఆన్ అయితే లేదు. ఇది పోయింది, అయిపోయింది దీని పని. ఏంటంటే అన్నీ ఇట్లా జరుగుతున్నాయి. ఇంకా దుబ్బుకుంటూ అయితే వెళ్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎవరైనా హెల్ప్ చేస్తారేమో. ఫస్ట్ టైం నా బైక్లో పెట్రోల్ అయిపోవడం. నార్మల్ ఇంతవరకు ఎప్పుడు అయిపోలేదు. ఫస్ట్ టైం నా బైక్లో పెట్రోల్ అయిపోవడం, ఇంతవరకు ఎప్పుడు అయిపోలేదు. ఇదే ఊరనా? సోమందపల్లి. పెట్రోల్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ అన్ననే వచ్చి హెల్ప్ చేసిన అనమాట. సో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే బాటిల్ అయితే పెట్రోల్ ఫిల్ చేసుకొని వచ్చినాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు. మీ పేరేనా? అంజనేయులు. థ్యాంక్ యూ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అన్నంతలకు ఆయననే వచ్చి 1/2 కిలోమీటర్ అట్లా మొత్తం బండి అయితే దుబ్బినా అనమాట. అసలు అందరు చూసుకుంటే వెళ్ళింది కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. అన్న వచ్చి డైరెక్ట్ ఏమైంది అని వచ్చి డైరెక్ట్ పెట్రోల్ అయితే, సరే ముందర పెట్రోల్ బంక్ ఉంటుంది, బండి ఇక్కడ పార్క్ చేయని చెప్పిండు. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, బండి సైడ్కి పెట్టేసి పార్క్ చేసేసిన. నా బైకింగ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు బైక్ ఎప్పుడైతే పెట్రోల్ లేకుండా అయిపోలేదు. హోండా షైన్ ఒక్కసారి అయిపోయింది అంతే. టాప్ బాక్స్, సైడ్కి శాడిల్ బ్యాగ్స్, ఇంత నార్మల్గా ఈ బండి దొబ్బాలంటేనే 200 కేజీలు ఉంటుంది. మళ్ళీ దీనికి ఒక 50 కేజీలు ఎక్స్ట్రా అంటే అస్తమయంగా. సరే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. బండి స్టార్ట్ అయిపోయింది, పెట్రోల్ పోసేసిన. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. 2 పాయింట్స్ అయితే ఉంది ఇప్పుడైతే ఫ్యూయల్. టైం వచ్చేసి 2:15 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే ఆరామ్స్గా ఒక 90-100 అట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నా. జస్ట్ ఇప్పుడే యాక్సిడెంట్ అయింది చూడండి. నిసాన్ కార్ అయితే ఘోరంగా అయితే యాక్సిడెంట్ అయింది. అక్కడి నుంచి స్కిడ్ అయిపోయి పడిపోయారు. ఫ్యామిలీ 3 ఉన్నారు. వాళ్ళు టీఎస్ అయితే నేను ఒక్కనే ఆగిన అనమాట. ఆగి వాళ్ళకు నేను ఇందాక వాటర్ బాటిల్ తీసుకున్నా అక్కడ. సో వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళకైతే ఇచ్చేసినమ్మడే వాళ్ళు తింటున్నారు ఆల్రెడీ కూర్చొని. ఎవరికి ఏం కాలేదంట, సేఫ్గానే ఉన్నారు. సేఫ్ ప్రాబ్లం ఇలా, సేఫే. స్కిడ్ అయిందండి. సేఫ్. జస్ట్ చూడండి, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు. నాకు సడన్గా అనిపించింది, టర్నింగ్ అయింది, బండి కింద పడిపోయింది. పడిపోతే నాకు ఎందుకు అనిపించింది, నేను వెళ్ళి అడిగాను అనమాట, ఏమైందంటే స్కిడ్ అయి పడిపోయినాను అన్నారు. వాళ్ళ ఫాదర్ అక్కడ వెళ్ళిండు. వాళ్ళిద్దరు, ఆ బాబు వాళ్ళ అమ్మ కూర్చొని ఫుడ్ తింటున్నారు.
ఇంకా నేను ఇందాక ఒకటి ఎక్స్ట్రాగా వాటర్ బాటిల్ తీసుకున్నాను, ఎందుకంటే మధ్యలో ఏమైనా అవుతుంది కదా, డిహైడ్రేషన్ అవుతుంది అది ఇదని. సో వాళ్ళని చూడగానే ఇంకా నాకు అసలు మాటలు రాలేదు. ఎవరికి ఏం కాలేదు, వాళ్ళ ముగ్గురిట్లో ఎవరికి ఫ్యామిలీ ఉన్నారు, ముగ్గురు సేఫ్గానే ఉన్నారు అనమాట. సో ఇంకా నాకు నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే తీసి ఇచ్చేసిన. సో ఇంకా అది రికార్డ్ చేయొద్దు అనుకున్నా కాబట్టి రికార్డ్ చేయలేదు నేనైతే. జస్ట్ ఆ కార్ ఎట్లా అయింది ఏందనేది చూపించిన అంతే. అమ్మాయ, నాకు ఒకరు ఇవాళ సాయం చేసి నేను ఒకరికి సాయం చేసేసిన. వాళ్ళు అడగలేదు, కాకపోతే నేను ఇచ్చేసిన. ఇంకా అట్లా ఆ సిచ్యువేషన్లో అడగారు కదా, వాటర్ బాటిల్ ఇస్తుంటే కూడా వద్దు వద్దు అని అన్నారు, కానీ ఇచ్చేసిన నేను. ఎందుకంటే నేను ముందర తీసుకుంటా, వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారు, ఎవ్వరు చూడలేదు తెలుసా, అసలు గమనియ్యలే. ఏదో అయ్యిందిలే, ఎప్పుడు అయిపోయింది అని అనుకున్నారు. వన్స్ నేను ఒక్కని నేను బండి అక్కడ ఆపినమ్మడే, నేను బండి ఆపినా చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఆగినాయి. అసలు దగ్గర దగ్గర 5-6 వెహికల్స్ ఆగినాయి, 5-6 కార్లు వచ్చినాయి. డైరెక్ట్ వచ్చి ఆడ చెక్ చేస్తున్నారు అందరూ, ఏమైంది ఇట్లా పడ్డది అది అని. నేను చెప్పిన ఇంకా ఇట్లా స్కిడ్ అయిందంట, సేఫే ఉన్నారని చెప్పేసిన వాళ్ళకి. దేవుని దయ వల్ల వాళ్ళకి ఎవ్వరికి ఏం కాలేదు, అదే మంచిది. వెల్కమ్ టు కర్ణాటక. అక్టోబర్లో కర్ణాటకకి తీసుకొచ్చిన. మళ్ళీ పెట్రోల్ అయితే కట్టించినాం, 770 రూపీస్ అయితే కట్టించాం. 7.47 పాయింట్స్ అయితే వచ్చింది. ఫుల్ ట్యాంక్కి ఇంకా 2 పాయింట్స్ తక్కువ ఉంది. ఫైనల్గా అయితే వచ్చేసినాం బెంగళూరుకి. నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 17 కిలోమీటర్స్ అయితే ఉంది. 461 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం అనమాట. ఇంకా 17 కిలోమీటర్స్ అయితే ఉంది రైడ్ చేయాల్సింది. ఇంకా మన రైడ్ కొనసాగుతూనే ఉంది. పొద్దున్న అప్పుడెప్పుడు 6 గంటలకు స్టార్ట్ అయింది, 12 అవర్స్ పట్టేటట్టుంది. కానీ ఏ మాటకు అన్నమాట, హైదరాబాదు అండ్ ఆంధ్ర తెలంగాణతో పోలిస్తే బెంగళూరులో చాలా చల్లగా చూస్తున్నారు కదా. ఇది సిటీ రోడ్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ చూస్తుండే చూడండి ఎంత కూల్గా ఉందో వెదర్ అయితే మాత్రం. ఇక్కడ వాతావరణం టెంపరేచర్ అంతాను కూల్గా అయితే ఉందన్నమాట. అమ్మ ఇట్లా అయితే ఉండాలి సిటీ. ఇప్పుడు బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ చాలా గరంగా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మ గడి గడికి సిగ్నల్స్ ఉంటాయి. చౌకమ్మ ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసి పెట్టినారు. ఎవరో షారుఖ్ ఖాన్ పాట పెట్టింది, తుజే దేఖా తోని జానా జాను చుక్కలు కనిపిస్తున్నాయి. గరం గరం అవుతుంది లోపల మొత్తం అంతా. వస్తాం ఒక్కసారి ఫ్రీ రోడ్ దొరికిందంటే కుమ్మేస్తే అయిపోతుంది, అంత కూల్ అయిపోతుంది ఇంజన్. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, టెంపరేచర్ కూడా చాలా కూల్గా అయితే ఉంది. అరే ఇంకమ్మా ఏం సిగ్నల్ రా.